సో దీని ట్రీట్మెంట్ కూడా ఒక్కోసారి రిబావిరిన్ అనే మందు ఉంటుంది టాబ్లెట్, దాన్ని ట్రై చేశారు, ఎనిమల్ ట్రయల్స్ లో ఉంది, దానికి రెస్పాన్స్ వచ్చినట్టు మనకి సమాచారం ఉంది. బట్ దీనికి మేజర్ ట్రీట్మెంట్ విల్ బి సపోర్టివ్ కేర్ ఓన్లీ. వైరల్ ఇన్ఫెక్షన్ కాబట్టి అబ్సల్యూట్ ట్రీట్మెంట్ ఉండదు. సో అర్లీగా సిమ్టమ్స్ గుర్తించి డయాగ్నోస్ చేసి ఆక్సిజన్ కానీ అలా ఆక్సిజన్ పెట్టడం కానీ, హెచ్ఎఫ్ఎన్సీ అంటారు, అంటే హై ఫ్లో ఆక్సిజన్ పెట్టడం కానీ, వెంటిలేటర్ కానీ పెట్టాల్సి ఉంటుంది. కామన్గా ఇది పుట్టిన పిల్లల్లో, చిన్న బరువు తక్కువ పుట్టిన పిల్లలు, ప్రీమెచ్యూర్ బేబీస్లో, నెలలు నిండకుంటున్న పిల్లల్లో, లేదా 5 సంవత్సరాల లోపు పిల్లల్లో, ఆర్ఎల్స్ 65 సంవత్సరాలు అబవ్ ఉన్న అడల్ట్స్లో, రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్న వాళ్ళలోనే ఇది ఎక్కువ సివియర్గా ఎఫెక్ట్ చేస్తుంది. యాక్టివ్గా ఉన్న వాళ్ళకి, ఇమ్యూనిటీ బాగున్న వాళ్ళకి, యంగ్ వాళ్ళకి సివియర్గా ఎఫెక్ట్ చేయదు ఇప్పటివరకున్న వార్తల ప్రకారం అయితే. ఇది ఎపిడమిక్ మ్యుటేషన్స్ అయ్యి ఏమైనా మహమ్మారిగా మారే అవకాశం ఉందా అంటే ఎగ్జాక్ట్లీ మేము చెప్పలేము ఇప్పటికైతే. బట్ మనం కేర్ఫుల్గా ఉండడము, SMS, శానిటైజేషన్, సోషల్ డిస్టెన్సింగ్, మాస్క్ వేసుకోవడం ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సిమిలర్ టు కోవిడ్ మనం ప్రోటోకాల్ ఫాలో అవుతే ఇండియా ఈజ్ నోన్ అంటే ఇప్పుడు ఎపిడమిక్స్ని, ఇట్లా ఇన్ఫెక్షన్స్ని చాలా వరకు మనం జాగ్రత్తనే కంట్రోల్ చేసాము. లాస్ట్ హిస్టరీ చూస్తే మనం ప్లేగ్ కానీ 1920లో, తర్వాత వచ్చే కరోనా కానీ చేసాము. సో మనం భయపడిన అవసరం లేదు. కొంచెం జాగ్రత్తలు పాటిస్తూ, ముఖ్యంగా వృద్ధులకి, పసిపిల్లలకి చాలా జాగ్రత్తగా చూసుకోవడం, ఐసోలేషన్ చేయడం, సో క్రౌడ్లోకి వెళ్ళకపోవడం, మాస్క్లు వేసుకోవడం, శానిటైజేషన్ చేసుకోవడం వెరీ ఇంపార్టెంట్.